అన్వేష్ గాడు మాట్లాడుతూ ఓన్లీ క్రైస్తవ మతంలో మాత్రమే స్త్రీలకు స్వతంత్రం ఉందని, ముస్లిమ్స్‌లోని, హిందువుల్లోని అసలు స్వతంత్రం అనేది లేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా బాగుంది. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. అయితే మనం దాని గురించి చాలా విపులంగా మాట్లాడుకుందాం. వరుసగా వీడియోలు చేద్దాం. అసలు ఏ మతంలో స్త్రీకి స్వతంత్రం ఉంది అనే విషయాలు. అయితే నేను ఇక్కడ ఏ మతాన్ని కించపరచను. ఎందుకంటే నాకు క్రిస్టియన్స్‌లోని, ముస్లిమ్స్‌లోని అన్నిట్లోని నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మిత్రులున్నారు. ఎవరి మనోభావాల్ని దెబ్బతీయను. అయితే వాడికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పందికి ఏం తెలుస్తుంది పాన్స్ పౌడర్ వాసన అని. అయితే మన హిందూ మతంలోనే ఉండి, హిందూ సాంప్రదాయంలోనే ఉండి తెలియని వాళ్ళకి మన హిందూ సాంప్రదాయం, హిందూ మతం స్త్రీలను ఏ విధంగా గౌరవించింది, ఎలాంటి ఉన్నత స్థానాన్ని ఇచ్చింది, ఎంత స్వేచ్ఛనిచ్చింది అనే విషయాలు మాత్రం మనం వచ్చే వీడియోల్లో తెలుసుకుందాం. అయితే మచ్చుతునకగా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. స్వయంవరం, ఈ మాట అందరికీ తెలిసే ఉంటుంది. స్వయంవరం అంటే తనకు నచ్చిన వరుడిని తానే స్వయంగా వరించడం. ఈ పదం హైందవ సాంప్రదాయంలో తప్ప ఇంకా ఏ మతంలో ఉంది? ఎవరైనా సమాధానం తెలిస్తే చెప్పచ్చు. స్వయంవరం పెట్టి తనకు నచ్చిన వరుణ్ణి తనే వరించి తన వరుడి మెడలో మాల వేసే సాంప్రదాయం మన పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. స్వయంవరం. ఈ స్వయంవరం వేరే క్రిస్టియన్ మతంలో కానీ, ముస్లిం మతంలో కానీ ఉంటే చెప్పండి. ఇది నేను ఎవరిని దూషించడం కాదు, నా హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. ఈ స్వయంవరం అనే పద్ధతి ఇంకా ఏ చోట ఉన్నా సరే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాగే మన హిందూ మతంలో ఉన్న మహోన్నతమైన స్త్రీమూర్తులు, వారికి మన ధర్మం ఇచ్చిన స్వేచ్ఛ గురించి మనం వరుసగా వీడియోలు చేసుకుందాం. ఇది మళ్ళా చెప్తున్నాను, ఇది అలాంటి పందిలా ఉండే అన్వేషణ లాంటి వాళ్ళకి కాదు. వాళ్ళకి పాండ్స్ పౌడర్ వాసన తెలియదు. ఎవరైతే తెలుసుకుందాం అనుకుంటున్నారో వారికి మాత్రమే.